అమరావతికి ఆహ్వానం. సో, సినిమాని నేను నైట్ షోకెళ్ళాను. సో, టికెట్స్ లేక సో, ఫైనల్ నైట్ షోకి దొరికాయి. సో, నైట్ పెట్టలేదు రివ్యూ. సో, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. సో, పాయింట్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ అందులో నుంచి ఒక అమ్మాయి దయ్యం లేదు ఏమీ లేదని చెప్పేసి నమ్ముతుంది. సో, దయ్యం ఉంది అని చెప్పేసి ఒకరు కాల్ చేస్తారు. మీరు దయ్యాన్ని లైవ్లో చూడాలనుకుంటే ఒక ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి రండి అని చెప్తారు. సో, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తన ఫ్యామిలీతో కలిసి తీసుకెళ్తుంది ఆ ఒక ప్లేస్కి. సో, దయ్యం కనిపించిందా లేదా, అసలు ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. సో, ఎలా ఉందంటే నాకు నచ్చలే. అంటే పాయింట్ ఏంటి, దయ్యాన్ని గోస్ట్ని మనం చూపించాలి. సో, అందులో ఎలిమెంట్స్ ఉండాలి, భయపెట్టే ఎలిమెంట్స్. ఆ దయ్యం ఎవరు, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే హర్రర్ కనిపించింది నాకు. హర్రర్ అని చెప్పేసి వాళ్ళు ఒక పోర్ట్రే చేస్తూ వచ్చారు కదా. బట్ ఈ హర్రర్ ఎలిమెంట్ అనేది ఎక్కడ కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఏదో నార్మల్ స్టోరీ చూసిన ఫీల్ వస్తుంది. భయపెట్టే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏం లేవు, అంతలా భయపడే ఎలిమెంట్స్ లేవు. మెయిన్ మైనస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా హర్రర్ ఫిలిమ్స్ కానీ థ్రిల్లర్ ఫిలిమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ బ్యాక్ బోన్. ఎందుకంటే ఒక మనిషి కనిపించినా కనిపించకున్నా, డైలాగ్ అనేది చెప్పినా చెప్పకున్నా, జస్ట్ అలా వాకింగ్ అనేది అసలు స్క్రీన్ మీద ఏమీ రాకుండా ఒక చీకట్లో ఉండి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని కొంచెం క్యూరియాసిటీ మనం బిల్డ్ చేయాలి. దట్స్ ఎ మెయిన్ బ్యాక్ బోన్. సో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నది అందుకే హర్రర్ ఫిల్మ్స్కి థ్రిల్లర్ ఫిల్మ్స్కి బ్యాక్ బోన్ అనేది ఇందుకోసమే. సో, అలాంటి ఎలిమెంట్స్ అనేది ఏమీ లేవు. జస్ట్ నార్మల్ కమర్షియల్ ఫిలిమ్స్ కానీ లేకపోతే ఏదైనా లవ్ స్టోరీ కానీ. సో, ఈ ప్యాటర్న్ ఆఫ్ సినిమాలకి ఎట్లా అయితే మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, సో అదే విధంగా అట్లా ఫ్లాట్గా వెళ్తూ ఉంటాయి, ఎక్కడ కూడా కనిపించదు. అండ్ సెకండ్ హాఫ్లో ఆ లిటిల్ బిట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇట్స్ గుడ్. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది డిప్ అయిపోయింది, అసలు ఏమంత నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అనేది మరీ బాగుంది అని అంత లేదు, జస్ట్ ఓకే ఆ డీసెంట్ వాచబుల్. సో, ఇదే ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ ఓకే, ఇక అంతా అయిపోయింది కదా, ఏముంది ఆ ఫీల్ వస్తుంది. మెయిన్లీ నాకు హర్రర్ ఫిలిమ్స్ అయినా థ్రిల్లర్ ఫిలిమ్స్ అయినా నాకు చాలా బాగా ఇష్టం. దట్టు ఈ నైట్ టైమ్స్లో చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను అలాగే పెరిగాను చిన్నప్పటి నుంచి, నాకు కొంచెం ఇష్టం బాగా. సో, అలాంటి చాలా ఇష్టంగా వెళ్తాయి ఎలాంటి జాన్ అయినా సరే. బట్ ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్లో డిసప్పాయింట్ చేసింది దీక్ష. అండ్ హర్రర్ ఫిలిమ్స్లో మళ్ళీ అమరావతికి ఆహ్వానం. ఏం లేదు, ఆహ్వానం సర్దేసుకోండి. సో, పర్ఫార్మెన్సెస్ ఇట్స్ అ డీసెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పేసాను ఆల్రెడీ, ఏమంతా నచ్చలేదు. సో, సినిమాగ్రఫీ ఇట్స్ అ గుడ్, బాగానే మెయింటైన్ చేశారు. విజువల్స్ నచ్చలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ వాస్ గుడ్. సో, ఇంతే. సో, చెప్పడానికి ఏం లేదు. అండ్ దిస్ ఇస్ ఆన్ ది రివ్యూ ఆఫ్ అమరావతికి ఆహ్వానం. సో, ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.